ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. అన్నా ఏం చేస్తుంటారు అన్న మీరు? మాది ఇటుక వ్యాపారం. ఇటుక వ్యాపారం. ఎలా ఉంటుందని వ్యాపారం అంతా బాగుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు సంకనాగిపోయినాయి. మొత్తం అన్ని ముడి పదార్థాలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అంటే అంతలా ఒక బూడిది పీసు ఇవన్నీ కూడా రేట్లు పెరిగిపోయినాయి. అంటే ముందు ఎంత ఉండేదని ఇప్పుడు ఎంత పెరిగింది? ముందు ఈ రోజుల్లో ఒక 1,200 అంటే కొనివాడు ఉండేవాడు కాదు. ఈ వేళ 7,000 టన్ను. ఒకప్పుడు 1,200. అంటే మరి ఈ రేట్లు పెరిగినాయి కదన్నా, మరి మా ఇటుక రేటు పెరగలేదు. ఇటుక రేట్ అదే ఇటుక రేట్ ఎక్కడ పెరుగుద్ది? ఇసుక ఆఫ్ చేసి మొత్తం అన్ని ఆఫ్ చేసి ఇటుక రేటు పెరగదు కదా. ఇబ్బంది నష్టం. అందుకే మరి మార్పు ప్రభుత్వం మార్పు కావాలనుకుంటున్నాం. అంటే అంటే మరి సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కదన్నా, సంక్షేమం దేనికి ఉపయోగిస్తాయి? సంక్షేమం ఉంటే రేపు పొద్దున భవిష్యత్తు ఉండదు కదా కుర్రోళ్ళకి. నడుపుకునే వాళ్ళకి ఒక 10,000, అలాగే ఒక ఇలాగ ఒక్కొక్క వర్గానికి 10,000 చొప్పున ఆటోకి 10,000 ఇస్తున్నాడు. ఆ ఆటో వెళ్ళి గోతులో పడితే ఏమవుతుంది? ఏ షాప్ ఇరిగిపోతుంది. ఆ 10,000 దానికి వెళ్ళిపోతుంది. రోడ్లు తెరవలేక పోతుంది. ఎప్పుడైతే రోడ్లు ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వేశారు. ఇప్పుడు ఈ రోడ్లే మళ్ళీ ఏదో సంట కుర్రోళ్ళు చూసాను. నేను పెరిగిన తర్వాత ఇదే రోడ్డు అన్నట్టు ఉన్నది. 5 సంవత్సరాల క్రితం రోడ్లు. అంటే మొన్న వచ్చినప్పుడు చూసాం కొన్ని అక్కడక్కడ కొన్ని ప్యాచ్ వర్క్లు కనిపిస్తున్నాయి. ప్యాచ్ వర్క్ మా రూట్ ఏం చేయలేదు. ఎలక్షన్ వల్ల కొన్ని ఈ ఏరియాలో ఏం చేయలేదు. ఆ ప్యాచ్ వర్క్ కూడా లేవు. అది ఇది ఇక మౌలిక సదుపాయాలు ఎలాగ ఉన్నాయన్న పని అభివృద్ధి పరంగా వాటర్ అభివృద్ధి ఏమీ లేదు. ఒక సిమెంట్ రోడ్ లేదు, ఒక డ్రైనేజ్ లేదు, ఏముంది? ఏమీ లేవు. అంటే పని మీ ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఏమంటారు? అంటే మనకి డెవలప్మెంట్ ఇంపార్టెంట్ అంటారు. మా ఒపీనియన్ ప్రకారంగా అయితే డెవలప్మెంట్ కావాలా. చదువుకున్న కుర్రోళ్ళకి జాబ్స్ అని, అంటే జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చామని కాదు. ఏ కంపెనీలు అని అవన్నీ ఇవ్వని వస్తే వాళ్ళకే అభివృద్ధి చెంది డెవలప్ లోకి వెళ్తారు. ఎందుకు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు? ఆ ఎన్నాళ్ళు ఉంటాయి వాళ్ళకి. ఒక 10,000, 12,000 ఇలా ఇస్తుంటేనే. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఇక్కడ టెంపుల్ సిటీ కింద, అలాగే అక్కడ ఉప్పండేమో నేషనల్ వేడిగా దాన్ని ప్రమోట్ చేస్తా ఉంటారు. దానివల్ల పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తున్న అంటే బెనిఫిట్ ఉంటుంది. పర్వాలేదు. ఒక 50-60,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక్కడ వర్మగారు సపోర్ట్ వల్ల అది వర్మగారు సపోర్ట్ వల్ల తెలుగుదేశం కేడర్ అంతా కూడా చెదిరిపోకుండా జనసేన పవన్ కళ్యాణ్కి ఓటేస్తారు. ఉదయశ్రీని గ్యారంటీ. సార్ ఇప్పుడు సల్మాన్ షెట్టి సునీల్ గారిని చూసేయడు, ఈ ప్రభుత్వం చూసేస్తారు. ఇప్పుడు మనిషి వ్యక్తిపరంగా మంచోడు అవ్వచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసి ప్రభుత్వం వల్ల జనాలకు చిరాకు వచ్చి అక్కడ ఓటింగ్ మారుస్తానమాట. గ్లాస్ అన్నా మీ పేరు? నా పేరు నాన్న. మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? మా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్. మరి ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. కళ్యాణ్ లక్ష్మీ అన్న. ఓకే. ఎందుకన్నా ఒక పక్కన వైఎస్ఆర్సీపీ కూడా మీ ఊరిని బాగా అభివృద్ధి చేస్తాం. ఏం చేయలేదు, ఏమి చేయలేదన్న. రోడ్లు లేవన్నా, ఏమి లేవన్నా. జాబులు లేవన్నా, ఏమీ లేవు. ఒక రోడ్లలో ఒక జాబుల్లో ఏమీ లేవన్నా. అక్కడ గీత గారు కూడా పలుకుతాను. గీత గారు ఆల్రెడీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే చేసింది, ఏమి చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ చేసింది, మాకు కనిపించలేదు. ఇంకేం చేసిందన్న? మాకు ఎంపీ 5 సంవత్సరాలు అయింది, ఇప్పుడు వచ్చి కనబడలేదు. ఊళ్ళో ఏమి చేయలేదు. అంటే ఏం చేయలేదు అంటే ఏమున్నాయన్నా మీ ఊరు సమస్యలు? అసలు ఏమున్నాయి? రోడ్లు ఉన్నాయి, డ్రైనేజీలు ఉన్నాయి, హౌసింగ్ ఇల్లు కట్టుకున్నా. ఇల్లుకి మాకు లోన్ ఇవ్వలేదు. మాకు లోన్ పెట్టింది సిమెంట్ బత్తలు ఇచ్చారు, అంతే. లోన్ అయిపోయింది, హౌసింగ్ లోన్. అంటే మరి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, దాని వల్ల ఏం బెనిఫిట్? మాది నేను ఆటో 10,000 ఇచ్చేవారు. రోడ్లు బాగా 9 రూపాయలు 10,000 అయిపోయినట్టే. సంవత్సరం 10,000. మాకు 2 నెలలకు 10,000 పెడతాం కదా పెట్టుబడులు. డీజిల్ రేట్, పెట్రోల్ రేట్ అన్ని పెరిగిపోయాయి. అన్ని రేట్లు పెరిగిపోయాయి. పప్పు రేట్లు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. అంటే వీటి మీద కూడా పనులు వేస్తున్నారు. చెత్త అన్ని ఎక్కువ వేస్తున్నాయండి. ప్రతిదీ ఎక్కువ. ఈసారి అయితే మారాలంటారు. ఈసారి మారాలన్నా. ఈసారి టీడీపీకి అయితే కొద్దిగా జాబులు ఇవన్నీ పవన్ కళ్యాణ్ అయితే కొద్దిగా మార్పులు జరుగుతాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ వేద్దాం. కాకినాడ ఎంపీ ఎలా ఉండబోతుందన్న? కాకినాడ ఎంపీ ఉదయకి జనసేనకి పవన్ కళ్యాణ్ అయితే ఇంక ఉదయ శ్రీరాజు చెప్తారు కదా, సునీల్ గారు కదా. ఇంకా 2 గ్లాస్ కదా.
రెండు గ్లాస్. రైట్, థ్యాంక్ యూ. ఏంటంటే ఇంకా ఇంకో కొద్ది రోజుల్లో ఎలక్షన్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఏ విధంగా ఉంటుంది సార్ పిఠాపురం? పవన్కి వన్ సైడ్ అయిపోద్దండి, ఇంకేం చూడక్కర్లేదండి. గీత గారు 2 సార్లు చేశారు, గీత గారు ఇంకేం చూడరండి. ఈగలు కూడా ఈగలు కూడా వెళ్ళవండి, ఫుల్ మెజెక్ట్ అండి. అంటే అంత ఖచ్చితంగా ఎలా చేస్తున్నారు బాబాయ్? దేవుడిచ్చిన వరం లెట్టండి, మరి ఇక్కడ పెడతాం. మాకు దేవుడిచ్చిన వరం లెట్టండి, పనులు పూర్తవుతాయండి. ఆయన్ని మేము గెలిపించుకుంటామండి, నెంబర్ 1గా వస్తాడండి, ఏం చూడక్కర్లేదు. అంటే వీళ్ళు అంటున్నారు ఆయన సాదా సేవగా మేము ఒక పోటీ దాటి కింద చూస్తున్నాం తప్ప మా గెలుపాట మాదే అని చెప్పి గీత గారు అలా ఇక్కడ పార్టీ కోసం చూడరండి, పవన్ కోసం చూస్తున్నారండి. పిఠాపురం ప్రజలు పవన్ కోసం చూస్తున్నారండి. ఆ పార్టీ ఈ పార్టీ వదిలేండి, పవన్ రావాలా, ఇక్కడ పిఠాపురం అభివృద్ధి అవుతుంది. మరి పిఠాపురం 2-3 సార్లు వచ్చారు, చూసారా ఆయన్ని? మేము చూడకపోయినా చూసినండి. మాకు ప్రతి మనిషిలో ప్రతి గుండెలో కూడా పవన్కే ఫిక్స్ అయిపోయి ఉన్నారండి పిఠాపురం ఏరియా జనం అంతా. అంటే ఎందుకు వెళ్తాది ఇప్పుడు మీ ఊరికి గీత గారు వస్తారు ఓటు అడగడానికి అయినా, లేకపోతే మీకు సమస్యలు ఉన్నా సరే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఓటు అడగడానికి సమస్యలు ఉన్న పక్కన పెట్టి ఓటు అడగడం కూడా రారు కదా మీ ఊరికి. ఓటు అడగకపోయినండి, ఇంకా బీచ్ అలవాటు అయిపోయి ఉన్నాం మేము, ఇంకా దాని మీద పడిపోయి ఉన్నాండి. గీత గారు వచ్చారండి, 2-3 సార్లు చేశారండి, శుభ్రంగా పిఠాపురం అదంతా ఊడ్చిపోయారండి. ఈయన వస్తే మాకు అభివృద్ధి అవుతుందని మాకు మా పిఠాపురం ప్రజలకి అందరికీ అభివృద్ధి అవుతుందండి. ప్రజలంతా ఒక స్విచ్ అయిపోరండి పవన్ గారు చేయనది. అంటే ఆయన వచ్చి ఓటు అడిగినా అడగకపోయినా ఆయన ఓటు అడగక్కర్లేదండి, నామినేషన్ చేసేసి హైదరాబాద్ లో కూకుండా మేము చేసి అప్పు చెప్తామండి. మాకు పనులు కావాలండి. ఆయన రోజు మనం ఊరు చుట్టేపులు మన చుట్టేపులు తిరిగితే కదండి, మనకి పనులు కావాలండి. ఎక్కడున్నా పనులు చేస్తాడండి. అంటే పనులన్నీ అవుతున్నాయి కదా జగన్ గారు అస్సలు ఒక రోడ్డు కానీ ఈ రేట్లు మన పెరిగాయండి. ఒక రోడ్డు కానీ ఒక అమరావతి కానీ ఏముందండి, ఏమీ లేదు. ఎలా ఉన్నాయి ఇక్కడ నిత్యావసర వస్తువులు? ఎలా బాగా పెరిగిపోయాయండి, ధరలు పెరిగిపోయాయి. ఇళ్ళ పనులు పెరిగిపోయండి, చెత్త పనులు పెరిగిపోయండి, ఇంకా అన్ని పనులు పెరిగిపోయండి. ఇంకా అన్ని పనులు పెరిగిపోయిన తర్వాత కూకోబెట్టి వీళ్ళందరికీ జీతాలు ఇస్తే పెరిగిపోతే ఏముందండి, అదండి. వీళ్ళకి అభివృద్ధిలో పాటు ఉద్యోగాలు కూడా లేవని చెప్పి ఏమీ లేవండి. కుర్రోళ్ళకి అసలు ఏం పని లేవండి, ఖాళీగా పనులు వ్యవసాయ పనులు లేవండి. జనానికి వ్యవసాయ పనులు చదువుకుంటే కుర్రోళ్ళకి జాబులు లేవండి, ఖాళీగా ఉంటున్నారండి. అంటే ఒక మాట అంటున్నారు, అంటే గీత గారు కాకినాడ ఎంపీ కింద ఉండి ఏం చేస్తారు ఇక్కడ పిఠాపురం మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పి. ఏమి గీత గారు ఊసి తేడా తెత్తలేదండి మన పిఠాపురం ఏరియాలోని, అస్సలు తెత్తలేదండి. మా ఊరికి వచ్చి ఒక మనిషి కూడా లేడండి, వెళ్ళిపోయిందండి. అస్సలు ఒకళ్ళు లేడండి, మా ఊరు తిరగలేదండి. 1 సైడ్ అండి మా ఊరు, అల్లన్నపురం 1 సైడ్ అయిపోతుంది, ఇంకేం చూడక్కర్లేదండి. కాకినాడ ఎంపీ ఎలా ఉంటుంది? కాకినాడ ఎంపీ బాగా ఆయన 5-6 సార్లు దూరేసాడండి. సిన్నెలు అంటే మాకు పేనమండి, పని అవదండి. ఇందులో జంప్ అయినట్టు అవడండి, కరెక్ట్ గా నిలబడి కూడా అవుతాడండి. అటుపక్క జనసేన తెలుగుదేశం తరఫున ఉదా శ్రీనివాస్ గారు అయ్యారండి. ఆయన మొత్తం అలాంటిది, ఆయన కళ అలాంటిదండి. ఆయన అలా చూస్తా ఓటు వేస్తారండి, ఆయన గెలిపిస్తారండి. కాకినాడ ఎంపీ ఆయన గెలిపిస్తాడండి. మా పిఠాపురం వచ్చి జనసేనకి బాగా మద్దతు ఇచ్చినట్టు ఆయనేనండి. ఆయన అలా చూడండి, ఒక 200-300 మందికి ఒక 10,000 మందికి కూడా ఉద్యోగాలు ఇచ్చి పరిస్థితి ఆయన దగ్గర ఉందండి. ఉదా శ్రీనివాస్ గారు ఈయన దగ్గర ఏమి లేదండి. ఇవాళ పెడతారండి, మళ్ళీ కాపాడండి, మళ్ళీ 5 సంవత్సరాలు పోయాక ఏదో పార్టీలోకి వస్తాడండి సీనియర్ గారు. నిజమంటారా? అంటే నేను చాలా మంది విన్నా ఎలక్షన్ టైంలోనే ఫ్లైట్ ఎక్కువ వచ్చి మళ్ళీ ఎలక్షన్ అయ్యేదాకా ఉంటాడండి, ఎలక్షన్ అయిన తర్వాత ఇంక మళ్ళీ ఉండండి. అది ఉందండి, కలాలండి అందరినండి. మరి జగన్ గారు అంటున్నారు కదా, అంటే పవన్ కళ్యాణ్ 3 పెళ్లి 4 పెళ్లి చేసుకున్నారు, ఆయనకి ఎందుకు ఓటాడని చెప్పి. 2 పెళ్లి 3 పెళ్లి చేసుకుంటే వాళ్ళు కుదరక ఏదో చేసుకున్నారండి, వెళ్ళిపోయి ఎవరి కాపురాలు చేసుకుంటున్నారు. ఆ బాధ వాళ్ళకి ఎందుకండి, ఆ బాధ పడకూడదు కదా వీళ్ళు. అవన్నీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినా కూడా చీపిరి పుల్ల అంత దారి లేదండి. అంటే ఈయన గత 5 ఏళ్ళలో ఏదో ఒక సమస్య మీద మాట్లాడితే ఆయన మాత్రం 5 ఏళ్ళలో ఓన్లీ పెళ్లిళ్ళ కోసం అయినా చీపిరి పిల్ల అంతా ఒక తప్పు లేదండి, గవర్నమెంట్ డబ్బు తినలేదండి. జగన్ గారు అంటే అలా బాగున్నప్పుడు 1,000 కొద్ది 1,00,000 కొద్ది ఎకరాలు తీసుకున్నాడండి. ఈయన 1,00,000 కొద్ది ఎకరం కాదండి, గవర్నమెంట్ డబ్బులు పావులా తీసుకోలేదండి. ఆయన డబ్బులే 100 కోట్లు ఖర్చు పెట్టాడండి రైతులకి.
వాళ్ళకి జగన్ గారికి పవన్ కళ్యాణ్కి పూట పెట్టక్కర్లేదండి మీరు. అయినా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ కట్టబడ్డ డబ్బు ఖర్చు పెడతాడండి ప్రజలకి. అంటే ఇక్కడ గీత గారు కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నుంచుంటే ఎలా ఉంటుంది మరి? జగన్మోహన్ రెడ్డి కాదండి, జగన్మోహన్ రెడ్డి బాబు ఉన్నా గెలలేరండి ఇక్కడ. పిఠాపురం ఎవరు వచ్చినా గెలలేరండి. ఇంకా అయిందేనండి ఇక్కడ పిఠాపురం అయితే. రావణండి రావణ అవునా? ఎలా ఉన్నారు? బాగానే ఉండే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 ఏళ్ళలో? జగన్ పరిపాలన మాత్రం పవన్ కళ్యాణ్ కంపల్సరీ గెలిపించి వెళ్తామండి. ఇంతకలాగా మాకు నచ్చలేదండి, మాకు పరిస్థితి నచ్చలేదు. ఆయన చేసే పరిపాలన మాకు నచ్చలేదు. పవన్ కళ్యాణ్ వచ్చిన అలాగే చేస్తారేమో. చేస్తే అప్పుడు అతను వెళ్తాడు, అప్పుడు అతను వెళ్తాడండి. ఇప్పుడు మాకు పవన్ కళ్యాణ్ గారు కావాలా ఈసారి. నెగ్గించుకుంటారు మా భయం ఉందండి. మా పిల్లల మేము నెగ్గించుకుంటామండి. ఇక్కడ ఓడించడానికి చాలా మంది ప్రయత్నాలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళే, మా ప్రయత్నం అదే. నెగ్గించుకుంటాం, గ్యారంటీగా నెగ్గించుకుంటాం. అదే ఏం చేస్తుంటారు? బాబా కూలి పని అండి. ఇట్టి బట్టి ఏ పని ఉంటే ఆ పని అండి. ఈ పథకం వల్లకి వెళ్తున్నారా? పథకం వెళ్తున్నాం అండి. ఇప్పుడు వచ్చాను, ఇప్పుడే వచ్చాను. ఇది ఎలా ఉంటది ఈసారి ఇక్కడ పిఠాపురంలో? ఏముంటుందండి ఇంకా ఇదే అండి, గలాసే. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు? గలాసే అండి, ఇది చూడాలి కదండి, ఒకసారి చూడాలి కదా. ఇప్పుడు చూసాం, మళ్ళీ చూడాలి ఇప్పుడు. అది అంటే ఆయన ఏదో పడితే ఇక్కడ ఉండరని చెప్పి అంటున్నారు కదా మరి జగన్ గారు. తలం గడ కొనుక్కుని అన్ని ఉన్నానండి. కట్టుకున్నారంట అన్ని ఇల్లు కట్టుకున్నారా? కట్టుకున్నానండి, అన్ని కట్టుకుని ఇక్కడ ఉంటాడండి, ఎక్కడ పోడండి. ఆయన వస్తే మీకు మంచి జరుగుతుందా? మంచిదే అండి. ఏం పేరన్నా? నా పేరు నాగబాబు. ఆటో నడుపుతుంటారా? లేకపోతే ఇంక వేరే ఆటో? ఎలా ఉందన్న వ్యాపారం పెద్ద అంటే మీకు 10,000 వస్తున్నాను అంటున్నాను. ఎందుకు బొక్క వ్యాపారం సంవత్సరం 10,000 అయితే రోజుకి ఎంత అడ్డది? రోజుకి ఎంత అడ్డది? 1500 కన్నా ఎక్కువ 2,000 కన్నా వస్తా అన్నారు. ఏమన్నది వ్యాపారం. ఇది ఎలా ఉన్నాయన్నా? మీరు బాగా వెళ్తా ఉంటారు, ప్రజలతో గట్రా ఇంట్రాక్షన్ అవుతుంటారు. ఇది మొత్తం జనసేన వన్ సైడ్. పిఠాపురం లేకపోతే అక్కడ మొత్తం పల్లెటూర్లు విలేజ్లు అన్ని వన్ సైడ్ అండి. జనసేన అంటారు. అంటే ఎంతకంత అలాగా ఉన్నారు ప్రజలంతానే జనసేన పరిపాలన మీద ఎత్త పుట్టింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో ఇసుక ఫ్రీగా ఇచ్చేవాడు, ఇవాళ ఇసుక దొరకని పరిస్థితి. ఇసుక ఆఫీసర్ అన్నారు. మొత్తం అన్ని సంస్థలు దెబ్బతిన్నాయి. ఇంకెందుకు అంటే కొన్ని హామీలు ఇచ్చాయని వచ్చారు, హామీలు చెప్పి మాది ఆపలేదు. మధ్య మళ్ళీ దరిద్రమైన మందులు దింపాడు. మందులు శుభ్రం మందులు ఉంటున్నాయి కొట్లు దగ్గర. ఇప్పుడు గవర్నమెంట్ వైన్ షాప్ లో రేట్లు ఎక్కువ, మళ్ళీ ఈ బెల్ట్ షాప్ లో పెట్టాం 50 రూపాయలు ఎక్స్ట్రా. బెల్ట్ షాప్ లో ఊరుకు 2 ఉన్నాయి, 2 3 ఇంటింటికి దొరికేస్తుంది. దొరకందే ఉంది. నేను వచ్చిందా బెల్ట్ షాప్ లో అంటారు అంతే, ఎవరన్నా అధికారంలోకి వచ్చేదాకానే అంతే. అంతగా మించి ఏం చేస్తాడు? మరి ఏంటంటే ఈ రోడ్లు మరి అంత రోడ్డు చాలా దారుణం. ఇంకా ఎప్పుడు వంగ గీత ఫస్ట్ ప్రజారాజ్యంలో చేసినప్పుడు పోసిన రోడ్డు ఇప్పుడు లేదు. ఇంకా మళ్ళీ ఈ రోడ్లు ఎలా ఉంచి 10,000 తీసుకునే లాభం? ఆటో పెట్టుబడి ఎట్లా సరిపోతుంది? ఆటో పెట్టుబడి సరిపోతాయి. ఈసారి అయితే మారాలంటారు ప్రభుత్వం. మారాలి. ఇక్కడ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీ తగ్గొచ్చు? 1,00,000 ఫిక్స్. ఓటుకి 1,00,000 రూపాయలు తీసుకున్నా ఇలాగే వేస్తారు. అంటే వాళ్ళు కూడా ఇస్తా అంటున్నారు. 1,00,000 ఇచ్చేసి మళ్ళీ ఇలాగే వేస్తారు అంతే. ఇప్పుడు నేనన్నా అంతే, వాళ్ళు ఇచ్చినా 1,00,000 తీసుకున్నా వేస్తాం. ఇటువైపు తీసుకుని 1,00,000 మెజార్టీ తెస్తా ఉంటారు. అది ఇంటికి 1,00,000 రూపాయలు ఇచ్చినా 1,00,000 మెజార్టీ తీసేసుకుని ఇలాగే వేస్తారు మొత్తం. ఇంకా అందులో డౌట్ లేదు. మరి ఎలా మీరు మారుతున్నారు కదా, ఒకవేళ మీ పథకాలు ఏమైనా ఆపుకొని మన పథకాలు ఏమున్నాయి, మన ఆపుతారని భయం గట్రా ఉండదు. ఇక్కడ ఆపుకుంటే ఆపుకుంటాడు. అధికారం మారిపోతుంది, ఆపడం ఎలా ఆపుతాడు? ఇప్పుడు ఆపనాక అవదు, అధికారం అది రాదు. ఈసారి ఏదైనా కొంచెం ప్రజల పక్షంలో ఉన్న ప్రభుత్వం రావాలి. ఇది కాకినాడ అంతా ఎలా ఉండబోతుంది అన్న? ఉదయ శ్రీనివాస్ గారు వచ్చేస్తారు. ఏనా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఏంటే ఓడిపోయినాక వస్తాడు. 6 పార్టీలు వచ్చినాడు సునీల్. ఓడిపోయేటప్పుడు వస్తుంటాడు, గెలిచేదాడు రాడు. ఇంకా ఇతను ప్లస్ పాయింట్. మరి ఆయన 400 గ్రామాల్లో అలా చెప్తారు అంతే. ఏ ఎన్నాళ్ళు బట్టి ఏమైపోయాడు? ఎప్పుడైనా పెద్దల్లో ఉన్నాడా? ఇప్పుడు పోయి వ్యాపారం ఎలసంటానికి వచ్చి అక్కడ నుంచుంటాడు అంతే. అంటే నిజమంటారా అది? అంటే అలా చెప్తారు. 400 రోజులు దత్తత తీసేసుకుని పెట్టిలో అంటే ముందు ఎలక్షన్ ముందు చేసి ఉంటే గౌరవం ఉంది కదా. అది ఎలక్షన్ టైంలో ఎందుకు చెప్పడం?
ఏమో ఒక పొరపాటున ఒక ఊరు ఏమో దత్తత తీసుకున్న అంతే ఉండదు సినిమా ఏముండదు. అవసరం లేదంటారు. ఇది ఏదైనా రేపు మీ 2 ఓట్లు గ్లాస్ కంటారా? గ్లాస్ మా ఇంట్లో 8 ఓట్లు 8 గ్లాస్ కి. అలా మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. మరి ఇక్కడ పెట్టాపురం నుంచి వస్తున్నారా ఆయన? అవును, గెలుచుకుంటారా? గెలిపించుకుంటాం. చాలా మంది ప్రయత్నిస్తారు కదా. అంత సినిమా లేదు కదా అన్న. మరి ఆయన సినిమా హీరో అంటే ఆయన నెక్కితే ఉంట అందుబాటులో అని చెప్పి జగన్ గారు అంటున్నారు. అవును, ఇక్కడ లోకల్ హీరో వంగ గీత ఎవరు నెక్కించుకోండి మీకు అందుబాటులో ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంత సినిమా లేదు కదా ఇక్కడ. ఇక్కడ అయితే ఇంకా కళ్యాణ్ గారు నెగ్గించుకుంటారు. అవును, అంటే ఇక్కడ కాకినాడ ఎంపీ ఎలా ఉంటదండి సార్? పవన్ కళ్యాణ్ బాగుంది. ఇక్కడ ఉదయ శ్రీనివాస్ గారు పోటీ చేస్తారు కాకినాడ ఎంపీ తరఫున. అవును, తెలుసానా, తిరిగాం కదా. అన్నా మీ పేరు? నా పేరు గుత్తు నోకరాజ్ అండి. మాది ఎంపీడీ టీడీపీ తెలుగుదేశం ఎంపీడీసీ. నేను ఎంపీడీసీగా ముందు చేశాను సార్. ఇప్పుడు ఏంటన్నా మరి ఎంపీడీసీ గా చేశారు, మీకు రాష్ట్ర రాజకీయాల మీద ఒక అవగాహన ఉంటది. ఎలా ఉంది మరి ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లో కానీ పిఠాపురం కానీ? రాష్ట్ర రాజకీయాలు ఏంటండి, ఇవాళ అభివృద్ధి లేదు. ఇక పిఠాపురం నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి లేదు. ఆ డబ్బులు వేసాం ఈ డబ్బులు వేసాం చెప్పుకుంటాం కానీ డబ్బులు ఏం నమ్మకం కాదు. ఓ రోడ్లు లేవు, ఒక ఇల్లుకి ఇసుక లేదు. డెవలప్ తెలియదు. టీడీపీ గవర్నమెంట్ లోనండి 3 యూనిట్ల ఇసుక 5,000 ఉండేదండి ఇక్కడ. అదే ఇసుక 10,500 అండి. 6 యూనిట్ల ఇసుక 18,000 16,000 ఇవాళ 30,000 అమ్ముతున్నారండి. వాళ్ళే టాక్ వేసుకుంటాం, వాళ్ళే అమ్ముకుంటాం. ఇవాళ అభివృద్ధి లేదు రోడ్లలో. ఇవాళ 90 రూపాయలు బ్రాంతికాయ 200 రూపాయలండి. 120 రూపాయలు బ్రాంతికాయ 270 రూపాయలండి. ఏమండి, అంటే మళ్ళీ ఇంకా బెల్ట్ షాప్ లో కూడా ఎక్కువ అమ్ముతున్నారు. బెల్ట్ షాప్ ఏంటి, టీడీపీ గవర్నమెంట్ లో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ఇక్కడ తీయించేస్తాను, ఎప్పుడు కూడా బ్రాంతి షాపులు ఉండవు. నేను లంచ్ కప్పు జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు. మాట ప్రకారంగా ఇవాళ పొత్తులుగా అందరూ ఆశపడి వేసారు. ముత్తుదమ్మ నిజమమ్మ అనుకుని ఇవాళ వాళ్ళే అమ్ముతున్నారు, వాళ్ళే పట్టుకునే వెళ్తున్నారు. ఇవాళ బెల్ట్ షాపులు వాళ్ళే అమ్ముతున్నారు, వాళ్ళే కాయలు ఎత్తున్నారు, వాళ్ళే తెచ్చిస్తున్నారు. మమ్మల్ని ఏం తెచ్చి మేము పట్టుకుంటాం, మేము కావాల్సి మేము చూసుకుంటామని వాళ్ళు కూడా తిరిగారు. మన అమ్ముతూ మానే దొంగతనం ఎప్పుడు మానలేదండి. మందు అమ్మోడు ఎప్పుడు మానలేదు. ఇవాళ బ్రాంతి తాగాలంటే కూలి పని చేసుకుని అదే బ్రాంతి తాగాలంటే 300 రూపాయలు. ఇవాళ చచ్చిపోతున్నారు కదా. మందు డైలాక్టర్ మందు కాదు, నెంబర్ 1 మందు కాదు. టీడీపీ గవర్నమెంట్ పాత గవర్నమెంట్ లో నెంబర్ 1 మందు ఉండేదండి. ఇవాళ వాళ్ళు తయారు చేసిన మందు కల్తీ మందు కింద ఏదో ఇలా బతికితే సారా కూడా సారా తాగితే 50 రూపాయలు సారా తాగితేనే పని చేస్తుంది. నర లాగేస్తాను. ఎంతో మంది చనిపోయారండి. సెలవు చేయమనండి. అప్పటికి గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ బ్యాన్ దిగింది. ఇవాళ బ్యాన్ దిగా టిక్కర్ చూడమండి, ఆ కాయలు చూడమండి. బెల్ట్ ఏముంది జగన్ ముందు నాకు చెప్పుకోవాలి. అంతేగాని ఏ మందు కాదు జగన్ ముందు. లేదా 150 రూపాయలు కాయమండి, 200 రూపాయలు కాయమండి. అక్కడ 150 కాయ, ఇక్కడ 200, ఇక్కడ 200 కాయ, ఇక్కడ 250 రూపాయలు అండి. అంటే ఇవాళ ముందనే కాదండి, అభివృద్ధి ఏది లేదండి. ఇవాళ వంగ గీత గారు పిఠాపురం ఎమ్మెల్యే అంటారండి. అప్పుడు టీడీపీ పెదరాజ్యం గవర్నమెంట్ లో చిరంజీవి గారు ఇచ్చారండి. ఆవిడ తానికి చిరంజీవి గారు ఇచ్చారు. చిరంజీవి గారు ఇచ్చిన వల్ల ఇవాళ ఇప్పటిదాకా ఆవిడ తానికి బలించింది. అక్కడి నుంచి వైసీపీలోకి వెళ్ళింది. ఎంపీ పార్లమెంట్ చేసిందండి. 5 సంవత్సరాలు చేసి పిఠాపురం నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కనిపించలేదండి. ఎవరికి కనిపించలేదు. ఏ ఊరు అడిగిన వాళ్ళు లేదండి. పిలిస్తే పలితే అంటారండి. నా స్వార్థం అది, మీ స్వార్థం ఇది. పిలిస్తే పలికరాకి అలాగే ఏమి ఉండదండి. ఇది ఈ ఆవిడది కాకినాడ అండి. ఆవిడ కాకినాడ నుంచి వచ్చిందండి. పిఠాపురం రూరల్ కదండి. ఇప్పుడు జగన్మోహన్ గారు మాట అన్నారు, వాళ్ళకి ఇచ్చారు లేదా మీరు అంటేనే మన లోకల్ హీరో కావాలా, సినిమా హీరో కావాలా. సినిమా హీరో హైదరాబాద్, లోకల్ హీరో కాదండి. ఆవిడది లోకల్ పిఠాపురం నియోజకవర్గంలో కాపురం ఉండి, ఇల్లు ఉండి, ఓటు ఉండి ఆవిడకి హక్కు ఉండాలండి. ఆవిడ అక్కడ కాకినాడ అమలాబాద్ నియోజకవర్గం కాకినాడలో కాపురం ఉంటుందా? అన్న మీ పేరు? శ్రీనివాసం. ఎవరన్నా మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. కళ్యాణ్ గారేనా? ఇక్కడ మరి పోటీ చేస్తున్నారు ఇక్కడ పిఠాపురం నుంచి, ఏ విధంగా ఉంటది? పిఠాపురం చేస్తారు కాబట్టి చాలా బాగుంటుందండి ఇక్కడ. చాలా బాగుంటది. అంటే ఇక్కడ నెగ్గర అని చెప్పి కూడా అంటారు వైసీపీ వాళ్ళకి. ఏమవుదండి, ఆల్రెడీ ఆవిడ 4 సార్లు చేసింది. 4 సార్లు 3 సార్లు చేసిందండి ఆవిడ. దాని వల్ల ఏ పని అవదండి. ఇంకా కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, మరి ఏ విధంగా ఉంటది? నెగ్గుతారండి కంపల్సరీ. అంత ఖచ్చితంగా అలా చెప్తున్నారు. మీరు కాబట్టి చెప్తున్నారు. ఫ్యాన్స్ కాదండి. రీసెంట్ లాస్ట్ ఇయర్స్ మా దగ్గర ఓటింగ్ లేదు. ప్రజెంట్ మా అందరూ ఆర్డర్ వచ్చాయి. మా ఫ్రెండ్స్ అందరికి తక్కువ 30,000 ఓటింగ్ కొత్త వచ్చింది. తక్కువ 20,000 ఓటింగ్ పవన్ కళ్యాణ్ గారికి పడుతుంది. యూత్ అంతా పవన్ కళ్యాణ్ ఎగ్గాలనుకుంటున్నారు. జనం పిఠాపురం జనం పడ్డూరు ఇక్కడ చాలా మూలకు వచ్చాడు. విరవాడ ఇవన్నీ చిన్న చిన్న ఊర్లు ఇక్కడే పవన్ కళ్యాణ్ ఎగ్గాలనుకుంటున్నారంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆయన
ప్రభావం ఏముంది ఇక్కడ అంటే దగ్గర ఓన్లీ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, జనసేన పార్టీకి అని చెప్పుకుంటారు కదా. లేదు ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ ఇంకా చూస్తున్నారండి ప్రస్తుతానికి. కంపల్సరీ పవన్ కళ్యాణ్ ఎగుతారు పెడవరన్న. మెజారిటీ ఎంత అవుతుంది కంపల్సరీ పెడవరం పవన్ కళ్యాణ్ ఎగుతారన్న. అంటే మీరు వేస్తారు సరే, మీరు ముసలోళ్ళు పెద్దోళ్ళు అందరూ వేయరు కదా. ప్రతి ఒక్కరు ఉందన్న ఓటు వేయాలని. మీరు అడుగుతారు వెళ్తూ ఉంటారు బయటికి, ఎవరిని అడిగినా సరే మీకు పవన్ కళ్యాణ్ పేరు వస్తుంది బయటికి. వంగ పోటీ ఎవరు పోటీ అయినా సరే పవన్ కళ్యాణ్ కంపల్సరీ ఎగుతారని పెడవరన్న. అంటే మీరు ఫ్యాన్ కాబట్టి అలా చెప్తున్నారు, లేకపోతే నిజంగా లేదన్నా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏం కాదు, ఉంది జనాలు అందరికి పవన్ కళ్యాణ్ నెగ్గ ఉంది. అది పెడవరం పోటీ చేస్తే ఇంకా కొద్దిగా గర్వంగా ఫీల్ అయ్యి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు పెడవరం. కంపల్సరీ 100% పెడవరం కంపల్సరీ పవన్ కళ్యాణ్ స్థానం అలాగే ఉంటది. మీరు వేస్తాను మొత్తం నలుగుతాను అంటారు. 10 మంది అంటారా నేను కళ్యాణ్ గారికి. కుర్రలు 10 మంది. నాది కూడా కొత్త వచ్చింది, నా పక్కన 10 మంది 10 మంది పవన్ కళ్యాణ్ అయినా రెడీగా ఉన్నారు. అంటే ఎలా అనిపిస్తుంది కొత్త ఓటు మళ్ళీ ఫస్ట్ ఓటు మళ్ళీ మీ అభిమాని నటుడు పోనీ మీ జనసేన నాయకుడికి? మా హీరో ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాం చాలా గర్వంగా ఉంది. మేము ఫస్ట్ ఓటు ఆయనకి చేస్తాను ఇంకా గర్వంగా ఉంది అన్న. ఫస్ట్ ఓటు వచ్చింది అది కూడా ఆయనకి. జనసేన చేద్దాం అనుకున్నాం, అది పవన్ కళ్యాణ్ వేసే అవకాశం వచ్చింది. కంపల్సరీ పవన్ కళ్యాణ్ పెడవరం గెలిపించుకుంటాం ఉంటుందన్న. కంపల్సరీ మేము వేసి ఫస్ట్ కంపల్సరీ వృధా అవుతుందని మేము అనుకుంటున్నాం. 100% అనుకుంటేనే జరుగుతుంది కంపల్సరీ పెడవరం.